హలో అండి, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. ఇక నా వీడియోని పొద్దున చూసినట్లయితే అందరికీ గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం చూసినట్లయితే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, అలాగే రాత్రి చూసినట్లయితే అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక ఈ వీడియోలో మనం ఏం చేసుకున్నామంటే మన ఉగాది గురించి ఫుల్ డీటెయిల్స్, అలాగే నా డైలీ వ్లాగ్ గురించి ఈ వీడియోలో ఉండబోతుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ వీడియోకి వెళ్ళిపోదాం. ఉగాది అనేది తెలుగు సంవత్సరాది. ఇది సాంప్రదాయ హిందూ క్యాలెండర్లో కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా చైత్ర మాసంలోని శుక్లపక్షంలో మొదటి రోజున పాడ్యమి జరుపుకుంటారు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ 2025లో ఉగాది మార్చి 30న వచ్చింది, అంటే ఈరోజు. ఇక మనం ఉగాది ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది నుండి వచ్చింది. దీని అర్థం కొత్త యుగం, ఆరంభం. ఇది తెలుగు మరియు కన్నడ ప్రజలకు కొత్త సంవత్సరం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగ వసంత ఋతువు ఆగమనాన్ని, ప్రకృతిలో కొత్త పుష్పాలు, ఆకులు వికసించడాన్ని సంతోషంగా జరుపుకుంటారు. ఇది ఆశలు, ఆనందం మరియు కొత్త ప్రారంభాల సమయం. ఉగాది జరుపుకునే విధానం: ఇంటి శుభ్రత మరియు అలంకరణ. ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసి మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు. ఇది సాంప్రదాయంలో భాగంగా శుభసూచకంగా భావిస్తారు. ఉగాది పచ్చడి. ఈరోజు ప్రత్యేకమైన వంటకం ఉగాది పచ్చడి. ఇది 6 రుచులను తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు సూచిస్తుంది. జీవితంలోని వివిధ అనుభవాలను ప్రతిబింబిస్తుంది. దీనిని చింతపండు, వేపపుష్పం, బెల్లం, మామిడి ముక్కలు, ఉప్పు, మిరపకాయలతో తయారు చేస్తారు. పంచాంగ శ్రావణం. కొత్త సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. ప్రార్థనలు: ఉదయం స్నానం చేసి దేవుడికి పూజలు చేస్తారు. కొత్త బట్టలు ధరించి ఆలయాలకు వెళ్తారు. సాంప్రదాయ వంటకాలు: పులిహోర, బొబ్బట్లు, పాయసం వంటి వంటకాలు తయారు చేస్తారు. సాంస్కృతిక విశేషాలు: ఉగాది రోజున ప్రజలు కొత్త పనులు ప్రారంభించడానికి ఇష్టపడతారు. ఇది శుభప్రదంగా భావిస్తారు. ఈ సంవత్సరం ముగిసి క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం మంచి జరుగుతుందని కోరుకుంటూ ఇక అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది గురించి తెలుసుకున్నారు కదా. ఇక మన బాన్స్వాడలో ఉగాది పండుగ రోజు ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఈ సంవత్సరం అయితే ఉగాది ఆదివారం రోజున వచ్చింది. ఇక ఆదివారం కదా, ఇక పబ్లిక్ ఏముంటారని నేను బస్టాండ్ ఏరియా నుంచి అయితే వెళ్తున్నా. కానీ నేను అనుకున్నది చాలా తప్పుగా అయిపోయింది. ఇక పండుగే ఆదివారమే అని ఇక పబ్లిక్ అందరూ చాలా పబ్లిక్ అయితే ఇక్కడ ఉంది. ఇక ఇక్కడైతే మనకు పండుగ వాతావరణం అయితే కనబడుతుంది. ఇక చుట్టుపక్కల షాపులలో చూడొచ్చు. ఇక పండుగ కాబట్టి సామాన్లు అయితే తీసుకుంటున్నారు, పండుగకు కావాల్సిన సామాన్లు. ఇక ఇక్కడ చూడొచ్చు, మనకు మామిడికాయలు కూడా అమ్ముతున్నారు. ఇక మన ఉగాది పండుగ కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. ఇక ఈరోజు అయితే ఉగాది కదండి. ఇక ఉగాది పచ్చడి అయితే ఈరోజు తయారైతే చేస్తారు కదా. ఇక వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. ఇక చూడొచ్చు ఈ వీడియోలో. ఇక్కడ ఏంటంటే ఉగాది పచ్చడి తయారు అయితే చేస్తున్నారండి. ఇక ఈ ఉగాది పచ్చడి అనేది మనకు ప్రతి సంవత్సరం ఇక్కడ తయారు చేసి అందరికీ పంచడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఉగాది పచ్చడి అనేది వీళ్ళు ప్రతి సంవత్సరం అయితే తయారైతే చేస్తారు. ఇక నేను ప్రతి సంవత్సరం ఈ ఉగాది పచ్చడి కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటాను. ఇక ఈ వీడియో తీసుకోవడం కోసమే నేను స్పెషల్గా ఇక్కడికైతే వచ్చాను.
ఇక ఈ పచ్చడి తయారు చేయడానికి కొద్ది టైం అయితే పడుతుంది. ఇక అప్పటి వరకు అయితే వెయిట్ అయితే చేద్దాం. పచ్చడి తయారు చేయడానికి టైం పడుతుందంట. ఇక నేను చుట్టుపక్కల తిరిగి మీకు మొత్తం అయితే చూపిస్తున్నా. ఇక ఈరోజు ఆదివారం కావడంతో అన్ని షాపులు క్లోజ్ ఉంటాయి అనుకున్నా, కానీ అన్నీ అయితే ఓపెన్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పండుగ కాబట్టి. ఇక ఈరోజు పండుగ కాబట్టి ఈరోజే మనకు గిరాకులు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక చూడొచ్చు, ఇక అన్ని షాప్స్ అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇక పూల షాపులు అన్ని షాపులు ఇక A to Z అన్ని షాప్స్ మనకు ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇక ఉగాది పచ్చడి తయారు చేయడం అయితే అయిపోయిందండి. ఇక నేను వెళ్ళి టేస్ట్ అయితే చూస్తున్నా. ఇక నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పచ్చడి టేస్ట్ చేద్దామని. ఇక ఉగాది పచ్చడి అయితే టేస్ట్ అయితే చేసేసాను. ఇక టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఏదైనా కార్యక్రమాన్ని మనం ఒక సంవత్సరం చేస్తేనే చాలా గొప్పలు చెప్పుకుంటాం. ఇక వీళ్ళైతే ఇలా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఉగాది పచ్చడి తయారు చేసి అందరికీ పంచడం అయితే జరుగుతుంది. ఇక ఇది చాలా గొప్ప విషయం. ఇక ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీళ్ళైతే ఒక ఫౌండేషన్ అయితే ఉందంట. ఇక ఈ ఫౌండేషన్కి మన టీటీడీ అడ్డా ఛానల్ తరఫున హ్యాట్స్ ఆఫ్. ఇక ఉగాది పచ్చడి తాగేసి నేను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయానండి. ఇక దారిలో చూడొచ్చు అన్ని రకాల పనులు అయితే ఉన్నాయి. అబ్బా, ఈడు ఉగాది పచ్చడి తాగి మంచిగా ఇంటికి పోయి పండుగ ఎంజాయ్ చేస్తున్నాడేమో అనుకుంటున్నారా? కాదండి, నేనైతే పండుగ అయితే ఎంజాయ్ చేయట్లేదు. ఇక చూసారు కదా, నేనైతే మన స్టోర్లోనే ఉన్నాను. ఇక ఈరోజు ఇంటికి వెళ్ళి పండుగ అయితే చేసుకోలేదు. ఇక ఇంతే అండి ఇక ఈరోజటి వీడియో. ఇక రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అందరికీ టాటా, బాయ్ బాయ్.